నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం అంతా గతంలాగే మిగిలిపోయేలా ఉంది. పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగానే ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. 5 ఏళ్ల పాటు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా అంతా వైసీపీ నుంచే కనిపించారు. ఎటు చూసిన ఫ్యాన్ గిర్రున తిరుగుతూ కనిపించింది. ఇదంతా బలమే అనుకుని మురిసిపోయే లోపుగా అసలు నిజం తెలిసింది. అధికారం వెలుగులో కనిపించింది అంతా వాపు మాత్రమే అని అర్థమయ్యేసరికి ఫ్యాన్ డెడ్ స్లో అయిపోయింది. ఎన్నికలలో ఓటమి అన్నది అత్యంత సహజం. 2014లోనూ వైసీపీ ఓటమి పాలైంది. అయితే ఆనాడు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా తగ్గిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో వారు పనిచేశారు. క్షేత్రస్థాయిలో బలంగా కనిపించారు. అయితే ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నమైన నేపథ్యం ఉంది. ఉత్తరాంధ్రలో 2014లో 9 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరపున గెలిస్తే ఈసారి ఆ సంఖ్య దారుణంగా 2కు పడిపోయింది. అది కూడా విశాఖ ఏజెన్సీలో పాడేరు, అరకు సీట్లు గెలిచి వైసీపీ పరువు నిలిచింది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 సీట్లు గెలిచిన వైసీపీకి మిగిలిన 32 అసెంబ్లీ సెగ్మెంట్ల్లోనూ భారీ ఓటమి ఎదురైంది. పార్టీ ఓడిపోయింది, కానీ చాలా చోట్ల చూస్తే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేని భారీ లోటు కనిపిస్తోంది. వైసీపీ అధినాయకత్వం చేసిన సోషల్ ఇంజనీరింగ్ తో పాటు సీట్ల మార్పు వల్ల అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన వారు అంతా ఓటమి కాగానే తట్టా బుట్టా సర్దుకుని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దాంతో ఎవరు అక్కడ పార్టీ బాధ్యులు అంటే జవాబు దొరకని పరిస్థితి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇచ్చాపురంలో వైసీపీ నుంచి పోటీ చేసిన పిరియా విజయ ఓటమి తర్వాత తగ్గిపోయారు. అక్కడ ఎమ్మెల్సీ నర్తు రామారావు మాత్రమే కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో ఆయన టికెట్ కోసం ఆశించి ఉన్నారు. దాంతో ఆయన కొంత పార్టీని కలుపుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా ఇన్ఛార్జీ పదవి మీద కన్నేశారు. ఇక్కడ ఇన్ఛార్జి ఎవరో వైసీపీ అధినాయకత్వం నిర్ణయించాల్సి ఉంది. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓటమి చెందారు. ఆమె మీద ముందు నుంచి వ్యతిరేకత ఉంది. దాంతో పాతపట్నంలో వైసీపీ ఇన్ఛార్జిని కొత్త వారిని పెట్టాలని కోరుతున్నారు. ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నా ఆయన చురుకుగా లేరన్న మాట ఉంది. ఇక్కడ కూడా పార్టీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అన్న సూచనలు ఉన్నాయి. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ తప్ప మరో నేత లేరా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఎప్పుడు కింజారపు కుటుంబం మీద ఓటమి తప్ప సాధించింది లేదు అన్నది వైసీపీ కార్యకర్తల మాట. దాంతో టెక్కలిలో ఇన్ఛార్జీని వెతికి పెట్టాల్సిందే. శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు, కానీ ఓటమి తర్వాత ఆయన పెద్దగా హడావిడి చేయటం లేదు. ఇక్కడ కూడా పార్టీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న మాటుంది. అలాగే ఎచ్చెర్లలో ముందు నుంచి మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మీద అసంతృప్తి ఉంది. అదే బీజేపీని తాజా ఎన్నికల్లో గెలిపించింది. ఇప్పుడు ఎచ్చెర్లలో కూడా బలమైన నేత అవసరం వైసీపీకుంది. పాలకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి స్థానంలో మార్పు అవసరముంది. అలాగే రాజాంలో కూడా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులని మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు గట్టి నేత ఇక్కడ వైసీపీకి కావాల్సి ఉంది. నరసన్నపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చురుకుగా కనిపిస్తున్నారు, కానీ క్యాడర్ మార్పు కోరుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు వస్తే విజయనగరంలో మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామికి బదులుగా తూర్పు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుందని చర్చ సాగుతోంది. బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి చినాప్పల్ నాయుడు వృద్ధుడు అయిన కారణంగా తప్పించి యువనేతకు ఛాన్స్ ఇవ్వాలని కేడర్ కోరుతోంది. కురూపాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్థానంలో ఎవరైనా కొత్తవారు ఉంటే వైసీపీ పరిచయం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పట్ల వ్యతిరేకత ఉంది. ఇక్కడ కూడా బలమైన నాయకత్వం అవసరముంది. సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ నేత పీడిక రాజన్న దొరకు విశ్రాంతి ఇచ్చి యువతరానికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఎస్కోటలో కడుబండి శ్రీనివాసరావు స్థానికేతరుడు అన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. దాంతో నియోజకవర్గానికి కొత్త నాదుని వారు కోరుకుంటున్నారు. గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్యను పక్కన పెట్టాలని, నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చీపురుపల్లిలో సైతం బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తేనే ఉత్తమం అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే అనకాపల్లి నుంచి ఎన్ఆర్ఐ భరత్ కుమార్ ను పోటీ చేయించి విఫల ప్రయోగం చేశారు. దీంతో అనకాపల్లి వైసీపీకి ఉనికి లేకుండా పోయింది. అక్కడ బలమైన నాయకత్వం అవసరమన్న మాట ఉంది. పాయకరావుపేటలో గొల్ల బాబురావుకు రాజ్యసభ ఇచ్చారు. రాజాం నుంచి కంబాల జోగులను తెచ్చి పోటీ చేయించారు. ఓటమి తర్వాత జోగులు కనిపించడం లేదు. దీంతో ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వటమే మేలు అంటున్నారు. విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ఛార్జీలు లేకుండా పోయారు. పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే విధంగా పెందుర్తి, విశాఖ ఉత్తర నియోజకవర్గాలతో పాటు భీమిలిలోనూ పార్టీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంటు స్థానాలకు బలమైన ఇన్ఛార్జీలను నియమించడం ద్వారానే ఫ్యాన్ స్పీడ్ను పెంచవచ్చునని కార్యకర్తల నుంచి వస్తున్న విలువైన సూచనగా ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.